హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో దొండకాయ పచ్చడిని చాలా రుచిగా ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ దొండకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని ఇందులో అప్పడాలు కానీ ఆమ్లెట్లు కానీ పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఈ దొండకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ పప్పు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలి. అయితే ఈ పచ్చడికి పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి బాగా రుచిగా ఉంటుంది. తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. విడిగా కూరల్లో కరివేపాకును వేసుకున్నప్పుడు మనం తీసేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా పచ్చళ్ళు తయారు చేసుకున్నప్పుడు ఇందులో వేసుకున్నామంటే అసలు తీసేసే ఛాన్స్ అయితే ఉండదు. మన ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు మరలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగినటువంటి దొండకాయల్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నిటినీ ఇందులోనే వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు ఇవి మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కొంచెం మెత్తబడి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. వీటితో పాటు 6 నుంచి 7 వరకు వెల్లుల్లిని కూడా పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కొంచెం మెత్తబడేంత వరకు వీటిని మనము మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్న దొండకాయలు తప్ప మిగిలిన వాటన్నిటిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దొండకాయల్ని చివరగా వేసుకోవాలన్నమాట. ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేయించుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని కూడా వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. తాలింపు కోసము స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి తిరగమాత గింజలు వేసుకోవాలి. కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంగువ కూడా వేసుకోవాలి. ఒకవేళ ఇంగువ స్మెల్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ తిరగమాతని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి కేవలం అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మరి నేను తయారు చేసినటువంటి ఈ దొండకాయ పచ్చడి కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.